బంగారాన్ని ఎలా మదుపు చేయాలా, ఆడపిల్ల మన ఇంట్లో కనుక పుట్టింది అంటే మనం ఏ విధంగా బంగారాన్ని పొదుపు చేస్తా వచ్చాము అంటే తను ఒక వయసుకు వచ్చే లోపల, ఫర్ ఎగ్జాంపుల్ పాప బుద్ధి తెలిసే లోపల, మెచ్యూర్ అయ్యే లోపల మనం ఫంక్షన్ చేయాలన్నా కూడా కొంత మేరకు చెవుల్లోకి ముక్కుల్లోకి కనీసం నెక్కు కన్నా అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇవాళ మనము బంగారాన్ని ఎలా మదుపు చేయాలా, ఆడపిల్ల మన ఇంట్లో కనుక పుట్టింది అంటే మనం ఏ విధంగా బంగారాన్ని పొదుపు చేస్తా వచ్చాము అంటే తను ఒక వయసుకు వచ్చే లోపల, ఫర్ ఎగ్జాంపుల్ పాప బుద్ధి తెలిసే లోపల, మెచ్యూర్ అయ్యే లోపల మనం ఫంక్షన్ చేయాలన్నా కూడా కొంత మేరకు చెవుల్లోకి ముక్కుల్లోకి కనీసం నెక్కు కన్నా లాకెట్ లాంటివి కొనడము, చేతుల్లో గాజులు లాంటివి ఉన్నాయి అంటే మనం బిందాస్గా ఫంక్షన్ వరకు ఖర్చు పెట్టి చేసుకోగలుగుతాం అనమాట. లేదు మెచ్యూర్ అయినప్పుడే మా ఫంక్షన్ కోసము మనం కొనాలా అంటే డబ్బులు సేవ్ చేసి పెట్టినా ఆ టైంలో కొనుక్కోవచ్చు. లేదు అలా కాదు, పాప పెళ్ళికంతా బంగారు రేటు ఎంత పెరుగుతున్నా నేను కష్టం లేకుండా బంగారాన్ని కొనుక్కోవాలా అనే టార్గెట్ ఉన్నటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులందరికీ నేను ఇచ్చేటువంటి చిన్నపాటి సజెషన్స్, లైఫ్ స్టైల్ టిప్స్ అంటాను. ఎందుకంటే నేను ఎలా ఫాలో అవుతున్నానో వాటిని మీతో షేర్ చేస్తాను. అదేంటి ఆడపిల్లల తల్లిదండ్రులకే కావాలా, మగపిల్లలు ఉండే వాళ్ళకి అవసరం లేదా అని అయితే అడగద్దు. ఎందుకంటే మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా, ఆడపిల్లలకైతే మనం పెళ్లి కోసం బంగారాన్ని సేవ్ చేసి పెడతాం, మగపిల్లలకైతే పై చదువుల కోసం మనము ఓని పెద్ద పెద్ద ఫ్లాట్స్ బిల్డింగ్స్ ఏవి సేవ్ చేసి పెట్టలేకపోయినా బంగారాన్ని అయితే పొదుపు చేసి పెట్టగలుగుతామండి. బంగారం కూడా రోజు రోజుకి దాని వాల్యూని పెంచుకుంటానే ఉంది. సో అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు, ఆడపిల్లల తల్లిదండ్రులనే కాదు మగపిల్లల తల్లిదండ్రులైనా కూడా మనము పెద్ద కష్టపడి పెద్ద కొండని నెత్తిన పెట్టుకొని దాచిపెట్టినట్టు కాకుండా కొంచెం కొంచెం, అదే అంటారండి పిట్ట గూడు కట్టుకునేదానికి ఒక్కొక్క పుల్ల తీసుకొచ్చి రేకేసి గూడు ఎలా కడుతుందో మనం కూడా అలాగే బంగారాన్ని పొదుపు చేసి పెట్టాము అంటే వాళ్ళ పెళ్ళిడు వచ్చేటప్పటికే, లేదు వాళ్ళ పై చదువుల కోసము మనము డబ్బుల కోసము ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా, అప్పులు పాలవ్వాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ పెళ్ళిడికి వచ్చే లోపల ఒక వయసుకు మనం వచ్చేసి ఉంటాము. ఆ టైంలో మనం కష్టపడి సంపాదించగలుగుతాము, సంపాదించలేకుండానే పోవచ్చు. సో అప్పట్లో మనము టెన్షన్ పడాల్సిన బాధ లేకుండా వాళ్ళు పుట్టింది మొదలుకొని ఎలా ప్లాన్ చేసుకోగలిగితే మనము వాళ్ళకి బంగారాన్ని పోగేయచ్చు అనేది ఒక చిన్న టిప్ లాగా షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆడపిల్ల ఇంట్లో పుట్టంగానే మనం పురుడు ఫంక్షన్ అని చేస్తాం కదా. సో ఆ ఫంక్షన్కి అమ్మాయి తరపున బంధువులు కానీ అబ్బాయి తరపున బంధువులు కానీ, అంటే పాపకి నానమ్మలు అమ్మమ్మలు ఏదో ఒక వస్తువు అయితే పెడతారనమాట. అది బంగారు కావచ్చు, వెండి కావచ్చు. ఇలా పెట్టిన డబ్బులు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొచ్చేస్తారనమాట. అలా కాకుండా మీరు ఏమైనా ఇవ్వండి, నాకు డబ్బులుగా ఇచ్చేసేయండి, మేము ఒక వస్తువుగా తీసుకుంటాము అనేది చెప్పండి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు, ఇంకా ప్లాన్ చేసుకునే వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ఇంకా పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు, లేదంటే నాలాగా ఆడపిల్ల అంటే ఇష్టం, మాకు ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. మేము అలానే తీసుకున్నాం అనమాట. సో చిన్న చిన్న వస్తువులు కొనేస్తాము అంటే వద్దు, మాకు అలాంటి వద్దు, మేము ఒక ఐటెంగా కొనుక్కుంటాము అని ఇద్దరి దగ్గర డబ్బులు తీసేసుకుని వచ్చి బ్యాంగిల్స్ కొనుక్కున్నామండి. నాకు సెకండ్ డెలివరీ సి సెక్షన్ పాప పుట్టిందైతే. సో ఆ బ్యాంగిల్స్ ఎలా కొన్నాము అంటే, నాకు పాప పుట్టినప్పుడు దాదాపు 1 సవర్ బ్యాంగిల్స్ అప్పట్లో కాస్ట్ వచ్చి 12,000 ఏమో పడ్డది. 1 సవర అంటే 9 గ్రాముల బ్యాంగిల్స్ వచ్చి 12,000 పడ్డది అనమాట. అమ్మ తరపున వాళ్ళు 5,000 ఇచ్చారు, ఇంకా మా అత్తయ్య గారి తరపున వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చారు. ఇంక 2,000 వచ్చి నాదొక 1,000 మా ఆయనది ఒక 1,000 వేసి మేమైతే పాపకి బంగారు గాజులు అయితే వేసేసాం. సో తన పుట్టడంతో ఒక 9 గ్రాముల గాజులు అయితే వేసి పెట్టాము. ఎందుకోసము అంటే ఇంకా మనం కమ్మలు కానీ లేదా ఉంగరాలు కానీ ఇట్లాంటివి కమ్మలు కుట్టకుండా వేయలేము. పుట్టిన బిడ్డకి ఉంగరాలు వేసామంటే చాలా చిన్నగా ఎల్లుంటాయి. ఆ టైంలో ఎంత ఒక 1/2 గ్రాము 1/4 గ్రాము ఉంగరాలు వేస్తాం అనమాట. అవి ఎక్కడో దగ్గర పెట్టేస్తాం, మర్చిపోతాము. పాప చేతులకి వేసుకోలేము, లేదా నోట్లో పెట్టుకుంటే మింగేయచ్చు, లేదు ఇంకా మొలతాడు లాంటివి ట్రై చేయొచ్చు. అంటే చిన్న పాప కదండి, ఆ టైంలో ట్రై చేయకూడదు అనేసి ఉద్దేశంతో మేమైతే బ్యాంగిల్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది ఒక 9 గ్రామ్స్లో వచ్చేసింది. అప్పుడు ఒక 12,000.
అదే బ్యాంగిల్స్ తను దాదాపు 12 ఇయర్స్ వచ్చేంత వరకు చేతిలోనే వేసుకొనింది. అంటే సైజు కొంచెం పెద్దవే తీసుకున్నాము. ఆ సైజు ఇంకా తన గాజులు కొంచెము వంగిపోవడం ఇట్లంతా అవడంతో వాటిని చేతిలోంచి తీయడం రాక కట్ చేసి తీయించేసి గాజులు మార్చుకొని తీసుకున్నాం అనమాట. ఆ గాజులు ఇప్పుడు తీసుకున్నటివి ఇంకా తను పెళ్ళైపోయేంత వరకు కూడా సైజు సరిపోయేటట్టు, అంటే దాపు తన సైజు కన్నా ఒక రొంత పెద్ద సైజే బ్యాంగిల్ తీసుకున్నాము. దట్టు ఆ బ్యాంగిల్స్ కానీ ఎలా చేసాము అంటే 9 గ్రామ్స్ ఇచ్చేసి ఇంకా దానికి ఎగేసి ఆల్మోస్ట్ 9కి 9 ఏమో ఎగేసాము. 2 సవర్ల దాదాపు 2 సవర్లు మేము ఎగేసాము. దాంట్లో ఉండేది వేస్ట్ అంత పోను అంతా 3 సవర్లలో పాపకైతే బ్యాంగిల్స్ వచ్చాయి. 3.5 సవర్లు వచ్చాయి. దట్టు రెగ్యులర్గా వేసుకునేటట్టు మేమైతే ప్లాన్ చేసామన్నమాట. అవి ఒక్కసారి మీతో షేర్ చేస్తాను, తర్వాత వీడియో మాట్లాడదాం. అవి ఇవే. నేను కొంచెము బ్యాక్ ఇది తీసుకొని పెడతాను, కొంచెం కనిపించట్లేదు లైటింగ్ అని అయితే అంటున్నారు. చూడండి ఎంత గట్టిగా ఉందో, స్ట్రాంగ్గా అనమాట. సో ఆమెకి రెగ్యులర్గా వేసుకొని కానీ ఇది సైజ్ కూడా 2.5 తీసామండి, 2.6 తీయలేదు, 2.5. ఆమెకి చాలా వెయిట్ ఉన్నా కూడా లైట్ కనిపించాలన్నమాట ఆమె సెలక్షన్ ఇది. సో ఒక ఏజ్ వచ్చేంత వరకు మన మాట వింటారు, ఒక ఏజ్ వచ్చినాక మన వాళ్ళ మాట వినాలా. సో ఇలా బ్యాంగిల్స్తో పాటుగా నాకు ఇంకా 11వ నెలలో మేము పుట్టి వెంట్రుకలు తీసాం కదా, పుట్టి వెంట్రుకలు తీసినప్పుడు కూడా ఇదే విధంగా కొనిస్తాము అంటే నేను కూడా అప్పుడు కూడా డబ్బులు తీసేసుకున్నాను. డబ్బులు తీసుకొని పాపకి లక్ష్మి హారం తీసాను. నెక్స్ట్ నెక్ లాకెట్ కొన్నాను. బాబుకి అయితే చైన్ కొన్నాను అనమాట. అదైతే నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూసేసింది. నెక్స్ట్ ప్రతి పుట్టినరోజుకి నాకేమంటే హుండీ సేవింగ్ అనేది అలవాటు అనమాట. అది ఎలా అంటే నాకు కూరగాయల్లో మిగిలిన, లేదంటే ఇంకేదన్నా పోపులు అంటే ఫ్రోజన్స్లో మిగిలిన, లేదు పిల్లలు చూసేదానికి తాత అవ్వ వాళ్ళు వచ్చి ఇచ్చిన, లేదా బర్త్డేస్ అప్పుడు డబ్బులు ఇచ్చిన, ఈ డబ్బులనంతా ఒక హుండీలో సేవ్ చేసి పెట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ బర్త్డే వచ్చేటప్పటికి ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొనడం అలవాటు. అలా పాపకి 4 ఇయర్స్ వచ్చేంత వరకు గోల్డే కొంటా ఉన్నాను. 4th ఇయర్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఇంకా ఆమె బర్త్డేస్కి వచ్చిన కొంచెం ఊరు నుంచి వచ్చేటువంటి అమౌంట్, కౌలు డబ్బులు ఇదంతా దాన్ని మేము తాకడం అనేసి ఆమె అకౌంట్లో వేయడం మొదలు పెట్టాం అనమాట. ఇంకా నేను వేరే విధంగా సేవ్ చేయటం, నేను ఎర్న్ చేసిన దాంట్లో ఇంత అమౌంట్ అని సేవ్ చేసి ఆమెకి ఒక్కొక్క వస్తువు కొంటానే వచ్చి ఆ మెచ్యూర్ ఫంక్షన్కి అంతా కంప్లీట్గా తల్లో పాపడి బిళ్ళ దగ్గర నుంచి జడ కుచ్చులు ప్రతిదీ, అంటే ఆమెకి ఫంక్షన్కి కావాల్సిన బంగారు ఐటమ్స్ అంతా మేము మ్యాక్సిమం రెడీ చేయగలిగాము అనేది నేను సాటిస్ఫాక్షన్గా చెప్తానండి. ఇంకా కావాల్సింది మనము ఇప్పటి నుంచి సేవ్ చేసాము అంటే ఆమెకి ఇంకొక 10 ఏళ్లలో దాపుగా లాంగ్ హారము, నెక్ సెట్టు పెద్దది, వడ్డానం ఒకటి, దీనికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలా అన్నది నా టార్గెట్ అనమాట. సో న్యూ ఇయర్ రెజల్యూషన్లో నేను ఇంతవరకు మీకు చెప్పలా, 2024లో నేను చేసుకున్నటువంటి ప్లాను అట్లీస్ట్ నెలకి 1/2 గ్రాము తగ్గు కాకుండా అమౌంట్ సేవ్ చేసి 2 నెలలకు 1 గ్రామ్ అన్న గోల్డ్ కొంటా. ఫస్ట్ నెక్ లాంగ్ హారం దగ్గర నుంచి ఒక సెట్టు తనకు నచ్చేటువంటి ఐటెం నచ్చితే ఐటెం కొనిపెట్టడం, లేదు అట్ట కాదు అంటే కాయిన్స్ కొనేసి తనకి ఇష్టం వచ్చినప్పుడు తను ఎప్పుడు బంగారు కొనుక్కోవాలంటే ఆ టైంలో కన్వర్ట్ చేసి ఐటెంగా కొనాలని ప్లాన్ అనమాట. నేను ఇచ్చినటువంటి అంటే ఈ చిన్న ఇన్ఫర్మేషన్, నెలకు ఒక 1/2 గ్రామ్ కావాలంటే ఇప్పుడు ఉండే కాస్ట్లో రోజుకు ఒక 100 రూపాయలు మనం సేవ్ చేయగలిగాము అంటే నెలకు ఒక 1/2 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ఇప్పుడే కాస్ట్ అన్నామంటే రాంగ గోల్డ్ కాస్ట్ అయితే తగ్గేది లేదు, పెరుగుతూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ, ఇంకా ఆడపిల్లలు ఉండేవాళ్ళు కానీ, లేదా ఒక 5 ఏళ్లలో పెళ్లి చేయాలనుకునే వాళ్ళు కానీ నేను చాలా రకాల సేవింగ్ స్కీమ్స్ చెప్పున్నాను అనమాట. ఎర్నింగ్ ఐడియాస్ కూడా చెప్పున్నానండి. మీరు అంటారు మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, మీరేం సేవింగ్స్ ఐడియాస్ చెప్పేస్తారు, మేము ఎట్ట సంపాదించాలని. మనం ఇంట్లో కూర్చొని సంపాదించేటువంటి ఐడియాస్ కానీ నెంబర్ ఆఫ్ నేనైతే షేర్ చేసినాను. ఒక లుక్ వేయండి, మీకు ఏదన్నా యూజ్ అవుతుంది, మేము యూటిలైజ్ చేసుకోగలుగుతామంటే ట్రై చేసి గోల్డ్ని సేవ్ చేయమంటాను. మనకి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ వచ్చి లేదా ఫస్ట్ పెట్టుబడి వచ్చి గోల్డేనండి. ఏ పెద్ద అంటే ఇల్లు కట్టాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, స్థలం కొనాలన్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి మన ఆపద సమయంలో నమ్మి అప్పిస్తారో లేదో తెలియదు కానీ మన చేతిలో బంగారు నిందంటే
వెంటనే లిక్విడ్ క్యాష్గా మార్చుకోవచ్చు. లేదు మన దగ్గర బంగారు ఉంది అంటే ధైర్యంగా నమ్మి అప్పుగాని ఇస్తారనమాట. మనము ఎదుటి వాళ్ళ మీద నమ్మకాలు పెట్టేదానికన్నా బంగారం మీద పెట్టాము అంటే బంగారంలో మనల్ని కాపాడుతుంది. కాకపోతే బంగారాన్ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోగలగాల. ఎప్పుడైతే మనం బంగారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోగలము అంటే బంగారాన్ని కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదు మేము జాగ్రత్త చేసుకోలేము అనుకుంటే డిజిటల్ బాండ్స్ రూపంలో బంగారాన్ని ఇన్వెస్ట్ చేసి సేవ్ చేయండి. ఆడపిల్లల కోసము మనము గోల్డ్ ఫిజికల్గా కాయిన్స్, కాసులు, బిస్కెట్లు, ముక్కలో కొన్ని ఇంట్లో పెట్టుకొని మేము జాగ్రత్త పెట్టలేకున్నాము అనుకుంటే ప్రతి నెల 1/2 గ్రామ్ వర్త్ ఉండేటువంటి డిజిటల్ గోల్డ్ బాండ్స్ కొనండి. ఇది గవర్నమెంట్ ఇష్యూడ్ గోల్డ్ బాండ్స్ కాబట్టి మనకి గోల్డ్ రేటు పెరగడంతో పాటుగా ఆల్మోస్ట్ 2.5% వచ్చి దాని మీద మనకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకైతే గోల్డ్ ఇస్తారు. మనకి ఎప్పుడు గోల్డ్ అవసరమో అప్పుడు ఈ క్యాష్ని కన్వర్ట్ చేసుకొని ఆ రోజుండే ప్రైస్కి మనకి అమౌంట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి నిరభ్యంతరంగా గోల్డ్ అయితే అప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, పర్వాలేదు, ఇలా సేవ్ చేసుకున్నా కూడా మనము బెనిఫిట్ పొందొచ్చు. ఆడపిల్లలకి ఫిజికల్ గోల్డ్ కొన్ని ఇంట్లో పెట్టి మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి డిజిటల్కు, లేదు ఇట్లా కాదు అంటే మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయటము. కాకపోతే ఏదో ఒక విధంగా డబ్బునైతే బంగారం కొనేదానికోసము సేవ్ చేయడం అయితే మొదలు పెట్టండి. ఇది మన 2024 న్యూ ఇయర్ రెజల్యూషన్. జనవరి 1 నుంచి నేను 100 రూపాయలు సేవ్ చేస్తున్నాను అన్నారు. 10 రూపాయలు సేవ్ చేసే స్తోమతున్నా కూడా 10 రూపాయలు లెక్కన సేవ్ చేయండి. ఒక్క సంవత్సరానికి నేను దాపు 6 గ్రాముల గోల్డ్ కొంటానన్నాను. కనీసం ఒక 2 గ్రాములు కొనండి. మనం ఏమీ లేకుండా మన ఆడబిడ్డను పెట్టేదానికన్నా సంవత్సరానికి 2 గ్రాములు మనం వేసుకుంటా పోయినా 5 ఏళ్ళకి 10 గ్రాముల బంగారాన్ని అయితే మనం పొదుపు చేయగలుగుతామండి. సో తక్కువలో తక్కువ చెవులో కమ్మలు, మెళ్ళో చైన్ అన్నా వేసి పంపిస్తారు ఎంత తక్కువ వాళ్ళైనా కూడా. సో అందుకోసమని మనము ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాం, మనకు తెలియకుండా రోజుకి 500 ఖర్చు పెడుతున్నాం అనమాట. పెట్టే ఖర్చులోంచి ఒక 50 రూపాయలు మనము ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెట్టామంటే మిగిలిపెట్టి పక్కనేయచ్చు. మహిళలు మీకే చెప్తున్నాను, ఖచ్చితంగా మన బిడ్డల కోసం బంగారాన్ని పొదుపు చేసుకోవచ్చు. మన బిడ్డల కోసమనే కాదండి, మన ఆడవాళ్ళకు కూడా ఆర్థిక భరోసా, భద్రత ఇస్తుంది ఈ బంగారం అనేది. ఖచ్చితంగా సేవ్ చేద్దాం. న్యూ ఇయర్ రెజల్యూషన్లో జనవరి 1 నుంచి మన టార్గెట్ అయితే రోజుకి తక్కువలో తక్కువ 10 రూపాయల నుంచి అయినా సేవ్ చేద్దామండి. నెక్స్ట్ ఇయర్ ఎంత సేవ్ చేసి ఏం కొన్నారనేది టాపిక్లో ఖచ్చితంగా కలుద్దాము. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.